హాయ్ అండి. అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రివిలేట్ ఛానల్‌కి స్వాగతం. మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ, పరమ గురుమండలి యొక్క దివ్య ఆశీస్సులతో, వారి యొక్క చైతన్యముతో, లూయిస్ ఎల్హే గారి చైతన్యముతో ఇక మీ జీవితము మీ చేతుల్లో అన్న బుక్‌ని మనం చదువుకుంటున్నాము. దానిలో 15 పాయింట్ ఆ తరువాత మరి తన జీవితం అంతా చెప్పిన తర్వాత ప్రస్తుత పుస్తకమైన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ రాసి 20 సంవత్సరాలైపోయిందంటే ఆవిడకే నమ్మశక్యం కాలేదట. ఈ మధ్యకాలంలో ఈ పుస్తకము 29 భాషల్లోకి ఈవిడ అనువదించింది. ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో ఒక 30 మిలియన్ల కాపీలను ఇది అమ్ముడైపోయిందట ఈ బుక్. మరి ఈవిడ క్లయింట్స్ ఆవిడ వర్క్షాపులకు హాజరయ్యే వారే కాకుండా వీలైనంత ఎక్కువ మంది వారి జీవితాల్లో మంచి మార్పును తెచ్చుకొని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. మరి నేను ఈ పుస్తకం మొదట వ్రాసినప్పుడు మరి ఆవిడ కన్న కలలు, ఈ కళలను సృష్టి ఎలా నిజం చేస్తుందో, ఎంతమందికి నిజంగా ఈ పుస్తకం సహాయపడుతుందో అన్న విషయము ఆవిడకి తెలిసేది కొంచెమే అనుకుందట అప్పుడు. కానీ ఈ పుస్తకము నా దేశ సరిహద్దులను దాటి ప్రపంచమంతా అందుబాటులో ఉండాలి అన్నదే ఈవిడ జీవితమే నిర్ణయించినట్లుగా ఉన్న విషయాన్ని ఈ పుస్తకం చదివేవారు వారిని ఎలా మార్పు చెందించుకోవాలో, వారిని వారు ఎలా ప్రేమించుకోవాలన్న విషయాన్ని వారిలో ఏమాత్రము అపరాధ భావనను కలుగు చేసుకోకుండా నేర్పించుకునే సామర్థ్యమే ఈ పుస్తకము విజయవనక అసలు కారణమని మరి ఈవిడ అనుకున్నదట. మరి నా సందేశాల్లోని సరళత అది ఎన్నో దేశాల్లో ఎన్నో సంస్కృతులతో మిళితమయ్యి ఎన్నో భాషల్లోకి ఇది అనుభవించబడ ఈ పుస్తకము మరి వ్రాయటము ఈ పుస్తకం విజయం సాధించడానికి మరొక కారణము. మరి ఈ విధంగా మరి 2003లో బుక్ ఎక్స్పో అమెరికా వాళ్ళు కూడా వారి ఆధ్వర్యంలో ఒక పుస్తక ప్రదర్శన జరిగిందంట. అక్కడికి నేపాల్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈమెను కలిసి కాఠ్మాండులోని ఒక బుక్ స్టోర్లో అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకాల్లో మరి ఈవిడివే అని చెప్పారట అతను ఈవిడికి. అన్ని ప్రాంతాల వారికి కూడా వాళ్ళ ప్రజలతో ఏర్పడిన అసాధారణ సంబంధానికి గుర్తుగా అతడిచ్చిన తన బిజినెస్ కార్డును ఈవిడ డిస్క్పై ఈవిడ ఉంచుకుందట. ఇంటర్నెట్ వెలుగులోకి రావడంతో మరి ఈవిడ మెయిల్ బ్లాక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఈవిడ పాఠకులు పంపే మెసేజ్లతో నిండిపోతుందట. మరీ ఎక్కువగా యువకుల నుంచి ఈవిడికి మెసేజ్లు రావడము. 20 సంవత్సరాల ముందు పుస్తకం చదివిన వారికి ఈ పుస్తకం ఎలా వారి జీవితాన్ని పునరుద్ధరించుకోవడానికి సహాయపడిందో అదే విధముగా ఈనాటి యువతరానికి కూడా సహాయపడుతున్న విషయము దీన్ని బట్టి ఈవిడికి అర్థమైందట. మరి ఈ విషయం ఈవిడికి ఎంతో ఆనందాన్ని కూడా కలిగించిందట. మరి గడిచే కొద్దీ జీవితము చాలా జరిగిపోయింది. 6.5 సంవత్సరాల పాటు ఎయిడ్స్తో బాధపడుతున్న వ్యక్తులకు హీల్ చేస్తూ గడిపిందట. మొదట 6 మంది వ్యక్తులతో ఓ సాయంత్రం నాడు ఈ స్వస్థతను చేకూర్చే ప్రక్రియను ప్రారంభించిందట. 2 సంవత్సరాలు తిరిగేలోపే మరి 800 మందికి ఈవిడ హీల్ చేయడము, మరి ఈవిడ పెట్టే ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడము, ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం లూయిస్ ప్రారంభించిన ఒకానొక కార్యక్రమాన్ని కూడా పిలుస్తూ ఉంటారట. మరి ఆ కాలంలో నేను ఎంతగా ఎదిగానో, నా హృదయం ఎంత విశాలమవుతూ వచ్చిందో, మరి తక్కిన జీవితకాలం అంతా ఈవిడికి అలా గుర్తుండిపోయింది. ఇప్పటికీ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయట. మరి ఆవిడ అక్కడ లేకపోయినా ఆ సంస్థ కార్యక్రమాలు నిరాటకంగా జరుగుతూనే ఉన్నాయట. మరి చక్కగా జీవిత చక్రం ఇలా కొనసాగుతూనే ఉంది. ఏ విషయమైనా చేయడానికి సరైన సమయం వస్తుంది, మళ్ళీ ముందుకు కొనసాగడానికి సమయం వస్తుంది. గత 10 సంవత్సరాలుగా ఈవిడ మరి నేను నా తోటలోనే ఎక్కువగా గడుపుతూ నేను తినే వాటిలో దాదాపుగా అన్ని కాయగూరలని ఈవిడే పండించుకుంటూ ఆ మొక్కలకి ఎరువులు వేయడము, కూరగాయలు పండించడం లాంటివి చేస్తుంది. కొన్ని నెలల తర్వాత ఒక మంచి టెర్రస్ ఉండేటటువంటి ఇంటిలోకి మారిపోతుందట ఆవిడ. అప్పుడు కూడా ఇలాగే మొక్కల్ని పెంచడము మరి కానీ కొంచెము భిన్నంగా పెయింటింగ్ నేర్చుకోవాలి అన్నది ఆవిడకి ఒక చిరకాల వాంఛ. అప్పుడెప్పుడో పెయింటింగ్ క్లాసెస్కి వెళ్ళి కొంత నేర్చుకుందట. మరి 2 ఏళ్ల క్రితం ఆ పెయింటింగ్ నేర్పడానికి ఒక అద్భుతమైన టీచర్ కూడా ఈవిడికి దొరికింది. మరి అప్పుడే ప్రత్యేకంగా ఈవిడికి నేర్పడానికే ఆవిడ ఒప్పుకుందట. ఆశ్చర్యంగా ఆమె పేరు కూడా నా పేరులాగే ఉంటుంది. ఆమె పేరు లిన్ హేస్.
మరి పెయింటింగ్ సంబంధించిన నా జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని ఆమె చాలా విస్తృతపరిచింది. ఆమె నన్నెప్పుడూ చిన్న చిన్న పెయింటింగ్స్ చేయనిచ్చేది కాదు. నేను ఆయిల్ పెయింటింగ్స్ చాలా పెద్ద ఎత్తున కూడా చేయగలను. ఈ విషయంలో నాకిప్పుడు చాలా సంతృప్తిగా ఉంది. మరి గత 20 సంవత్సరాలుగా నేను జంతువులను పరిరక్షిస్తూ వచ్చాను. ప్రతి జంతువులోనూ మీ గతము గురించి నేనేమీ చేయలేను. ఏదేమైనా ఇక మిగిలిన మీ జీవితము ప్రేమతోనూ, ఆనందంతోనూ నిండిపోతుందని చెప్పేదాన్ని. అవన్నీ నాతో గడపవలసిన సమయాన్నంతా గడిపేసి, సమయం రాగానే అవి ఆ జంతువులతో ఆవిడంత ప్రేమతత్వంతో ఉండేదట. మరి ఆవిడ అంతరాత్మ నిర్దానుసారము కొంతకాలం పాటు జంతువులను పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆ ప్రపంచమంతా తిరిగి ఎందరికో నేర్పించాల్సి ఉంది ఇక్కడ. ఆవిడింకా ఈ ప్రపంచ దేశాలన్నీ తిరిగి అందరికీ ఈ జ్ఞానాన్ని అందించాలి. మరి కొంతకాలం క్రిందట హీలింగ్ వర్క్స్ చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక ప్రచారం చేసేవాళ్ళు కొంతమంది మాత్రం ఉండేవారు. అన్ని చోట్లకు నేనే తిరిగి ప్రచారం చేయవలసిన అవసరం ఉంది అనుకొని, మరి ఈ రోజుల్లో ఎంతోమంది మంచి మంచి న్యూ ఏజ్ మాస్టర్స్ వస్తున్నారు. అందరినీ నేనే వ్యక్తిగతంగా కాపాడవలసిన ఒత్తిడి ఇప్పుడు నాపై లేదు. నేను 20కి పైగా పుస్తకాలు వ్రాసిందట ఈవిడ. ఎన్నో ఆడియోలు, వీడియోలు కూడా తయారు చేశారు. న్యూ ఏజ్ వాళ్ళు కూడా మరి ఎంతోమందికి సలహాలు ఇస్తూ ఉండేదట. ఎన్నో వర్క్ షాపులు, లెక్చర్స్ ఇవ్వడము. మరి ఇంకా దాదాపుగా ఇంకా ఎంతో చెయ్యాలి. అప్పుడు నేను తెర వెనక నుండి మరి ఆ మాస్టర్స్ నన్ను ప్రోత్సహిస్తుందట ఈవిడ. మరి ఎల్హే హౌస్ను కొనసాగిస్తున్న మరి ఈవిడ కార్యకర్తలందరూ కూడా మరి వాళ్ళ అవన్నీ నిర్వర్తిస్తున్న వాళ్ళందరికీ కూడా మరి ఇదంతా కూడా నా పూర్వజన్మ సుకృతమని ఆవిడ చెప్తుందనమాట. మరి ఇక్కడ అలాగే ఆవిడ జీవితంలో వెలకెట్టలేని వారు వీళ్ళందరూ కూడా. ఎంతోమంది ఈవిడ పనుల్లో ప్రత్యక్షంగాను, పరోక్షగాను ఎన్నో సేవలు అందిస్తున్న వాళ్ళందరినీ కూడా నేను ప్రేమిస్తున్నాను. వీళ్ళందరికీ కలిసి ఒక అద్భుతమైన హే హౌస్ కుటుంబ సభ్యులే దీన్ని విజయవంతం చేస్తున్నారట. అందరూ కూడా ప్రపంచం వ్యాప్తం అంతటా కూడా వ్యాపిస్తూ అది ఎవరెవరిని తాకుతుందో వారి జీవితాలను సుసంపన్నం చేస్తుందని ఈవిడ విశ్వసిస్తుందనమాట. మరి మొదట్లో పుస్తకం రాసినప్పుడు నా పుస్తకాన్ని నేనే ప్రచురించుకునేందుకు హే హౌస్ని స్థాపించిందట. ఎందుకంటే ఆ కాలంలో హేతువాదానికి అతీతమైన ఈ ఆలోచన విధానాలు, హీలింగ్ వర్క్స్ని ఇతర పబ్లిషర్స్ వారు ఎలా ప్రచురిస్తారో అని ఈవిడ అనుకునేది. కానీ ఆ కాలంలో ఏ బుక్ స్టోర్లోనూ ఇటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలను ఒక ప్రత్యేక సెక్షన్ ఉండేది కాదు. మరి అప్పుడే ఈవిడిది మనందరిలోనూ కూడా మనల్ని మనమే ఉద్ధరించుకునే సామర్థ్యం ఉంది అన్న ఆధ్యాత్మిక సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన జాబితాల్లో ఈవిడే ముందు ఉంది అన్న విషయాన్ని ఈవిడిని ఒక మంచిగా భావించేటట్లుగా చేసిందట. మరి వ్యక్తిగతంగా ఎంతోమందికి సహాయపడతానని నేను పుట్టినప్పుడే ఒక జ్యోతిష్కుడు చెప్పాడట ఈవిడికి. బహుశా 77 సంవత్సరాల క్రిందట ఆ టేపులు, సీడీలు, డివిడీలు మరి అప్పుడు లేవు. కానీ జ్యోతిష్కుడు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఏదేమైనా ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క అద్భుతాల్లో నా స్వరం ఎన్నో వేల మందిని ప్రతిరోజు రాత్రి నిద్రలోకి పంపుతున్నది. నా స్వరము ఎవరినైనా జోకొట్టగలదు. ఈవిడ ఈ రాసిన ఈ బుక్కు ఎన్నో భాషల్లోకి, ఎన్నో ప్రపంచ దేశాల్లోకి ఈవిడ రాసిన టేపులు మరి జ్యోతిష్కుడు ముందే చెప్పినట్లుగానే జరుగుతుందని ఎంతో ఆనందపడుతుందనమాట. మరి ఫలితంగా ఎంతోమందికి నేనెవరో కూడా తెలియకపోయినా వారు సన్నిహితంగా ఈవిడని భావిస్తారు. ఎందుకంటే వారంతా ఎన్నో క్షణాలు ఈవిడ పుస్తకాలతోనూ లేదా ఆవిడ స్వరంతోనూ గడిపేవారు కదా. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడ వారందరూ కూడా తనని ఎంతో ఆదరాభిమానాలతో చూస్తారు. మరి నన్ను వారి యొక్క పాత మిత్రురాలిగానో లేక వారి జీవితంలో సమస్యలతో కూరుకుపోయి ఏమీ చేయలేక ఒకే స్థితిలో అతుక్కుపోయినప్పుడు సహాయపడిన వ్యక్తిగానో ఈవిడ్ని భావిస్తారు. వాళ్ళు నా సొంత కుటుంబంలో వ్యక్తే అని భావిస్తూ ఉంటారట. మరి మన వయసు ఎంతైనా పర్వాలేదు, మన మనసులో మన అభివృద్ధికి ఆటంకాలుగా పేరుకుపోయిన చెత్తను దులిపేసుకుంటూనే ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో కొత్తదనానికి దారులు తెరుచుకుంటాయి. ఎగ్జాంపుల్ ఈ మధ్యనే ఒక అధిగమించిన నాలోని ఒక పరిమితమైన నమ్మకాన్ని మనతో పంచుకుంటున్నారు ఆవిడ. ఏంటంటే పోయిన సంవత్సరంలో ఆవిడకి 72 ఏళ్ళు నిండాయట. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా నా కోసం ఏదైనా విభిన్నంగా చెయ్యాలి ఆవిడ అనుకుందట. మరి నేను
బాలే డ్యాన్స్ నేర్చుకునేందుకు చాలా భయపడేదట. చిన్ననాటి నుంచి డాన్స్ చెయ్యాలని చాలా కోరికగా ఉండేదట ఆవిడకి. ఎప్పుడూ ఆ సాహసానికి అంటే ముందుకెళ్ళలేదనమాట డాన్స్ చెయ్యాలని. మరి వచ్చే జన్మంతా నేను డాన్సర్‌గా ఉంటాను. ఈ జన్మలో చాలా ఆలస్యమైపోయింది అని అనుకుంటే కొన్ని సంవత్సరాలుగా అనుకుంటుందట. మరి అది కూడా నాలోని ఒకానొక నెగెటివ్ ఆలోచన విధానమే కదా! ఒకరోజు సాయంత్రం అలా నడుస్తుంటే ఒక డాన్స్ స్టూడియో దగ్గర ఒక ప్రకటన వినిపించిందట. ఒక్కొక్క స్టెప్పు నేర్పిస్తాము అని అందులో వ్రాయబడిందట. ఒక్కొక్కసారికి ఒక్కొక్క స్టెప్ అయితే బహుశా నేను నేర్చుకోవచ్చేమో అని ఈవిడనుకొని మొదటి 2 నెలలు మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేదట. ప్రతి బుధవారం మధ్యాహ్నం డాన్స్ క్లాస్‌కెళ్ళేదట. అప్పుడు చాలా ఆందోళనగా, భయంగా ఉండేదట. మొదటి పాఠం నేర్చుకునేటప్పుడు నాలోని నన్ను నిరాకరించే తత్వమును గమనించాను. నన్ను సిగ్గుపడేటట్లుగా చేసేనటువంటి, అవమానంగా భావించేసేటువంటి, మరి నా కోరికను అర్చుకునేటట్టు భావాలన్నీ ఇంక నా శరీరంలో ప్రవహిస్తున్నాయి. వీటి నుంచి బయటపడడానికి ఏ దైవిక వాక్యాన్ని ఉచ్చరించుకోవాలో ఈవిడకి అర్థం కాలేదట. అప్పుడు ఒక టీచర్ ఈవిడతో, "లూయిస్, నీ కళ్ళల్లో భయాన్ని చూస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తుందని?" అడిగిందట. ఆమెకి ఏమని సమాధానం చెప్పాలో ఈవిడికి అర్థమవక తర్వాత ఆ రోజు రాత్రి ఆ విషయం గురించి చాలా దీర్ఘంగా ఆత్మావలోకనం చేసుకొని, దానికి మూలం ఏమంటే తప్పు చేస్తే చెంప పగలగొడతారు అనే నమ్మకము నాలో ఇంకా ఉంది. దీంతో అసలు విషయం అర్థమైపోయింది. నా మనసులో ఉన్న చిన్నపిల్ల చెంపదెబ్బలకి ఇంకా భయపడుతుంది. అప్పటికి నాకు 76 ఏళ్ళు. తర్వాత సెషన్‌లో ఆ విషయమే టీచర్‌కి చెప్తే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకదొక గొప్ప మలుపు. మరి ఆ భావాలన్నింటినీ నాలోంచి గెంటేసి నేను డాన్స్ పైన పూర్తిగా ధ్యాస పెట్టడం మొదలుపెట్టాను. ఇప్పుడైతే 3 ప్రైవేట్ సెషన్స్, 4 గ్రూప్ సెషన్స్ తీసుకుంటున్నాను. ఇది నాకింకా సరదాగా ఉంది. కావున ప్రియమైన ఫ్రెండ్స్, నేను చేయగలిగానంటే మీరు కూడా చేయగలరు. ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఎప్పుడు గానీ ఆలస్యం అంటూ ఉండదు. నాకు వయసు మళ్ళే కొద్దీ నా ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు నేను కేవలం పళ్ళు, కాయగూరలు, ప్రోటీన్‌లతో కూడిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇంతకు ముందులాగా అన్ని కాయగూరల్ని నేను తినటం లేదు. గోధుమలు, చక్కెర, పాలు, పెరుగు, నెయ్యి, మరి ఇవన్నీ కూడా పుల్లని టీ, కాఫీలు అస్సల వాడటం లేదట. ఎప్పుడో అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటదట. మరి 75 సంవత్సరాల వయసున్నప్పుడు నేను యోగా ప్రాక్టీస్ చేయడం నేర్చుకున్నాను. వారానికి 3 సార్లు చేసేదట. ఇప్పుడు నా శరీరాన్ని చిన్నపిల్లలు కదిపినట్లుగా చాలా చలాకీగా కలపగలను. అలా తయారైందట ఈవిడ. వ్యాయామానికి సంబంధించిన క్లాసెస్‌కి వెళ్ళేదట. మరి రోజుకొక గంట, వారానికి 3 సార్లు నడుస్తాను. ఇవన్నీ నా శరీరానికి మంచి ఆకారాన్ని ఇవ్వడానికి సహాయపడుతున్నాయి. మరి నా జీవితంలో వచ్చే 20 సంవత్సరాల్లో ఏమి జరగనున్నదో, మరి జీవితం నా కోసము తన గుప్పెట్లో ఏమి దాచుకుని ఉన్నదో ఎవరికి తెలుసు? మీతో పంచుకోవడానికి నా దగ్గర ఇంకా కొన్ని విషయాలున్నాయి. మరి నాకు తెలిసిన దానికన్నా ఈ జీవితానికి చాలా ఎక్కువగా తెలుసు. నేను మీకు భవిష్యత్తులో నేర్పబోయే అంశాల్లో ఒకటి, మరణాన్ని ఒక ఆనందదాయకమైన అనుభవముగా మార్చుకోవడం ఎలా? మరణాన్ని ఒక ఆనందదాయకమైన అనుభవముగా మార్చుకోవడం ఎలా అన్నది. మరి చావు గురించి మనందరికీ కూడా ఎన్నో భయాలున్నాయి. మరి కానీ మరణం అనేది ప్రకృతి సహజమైనది. మరి మరణానికి మనం అంతగా ఎందుకు భయపడాలి? మనమంతా జన్మించాము, మనమందరము మరణిస్తాము. మరి పుట్టేందుకు మనం భయపడలేదే, మరి చావుకి ఎందుకు భయపడుతున్నాం మాస్టర్స్? మరి చావు గురించిన మరి ఆ ప్రస్తుత జ్ఞానం అంటే మనము ఆనందమయ జీవితాన్ని గడిపి ఉంటే మనం మరణాన్ని కూడా ఆనందమయముగా భావిస్తాము. ఈ అంశాన్ని గురించి మరింతగా శోధించి ఆ తరువాత మరి ఆ భావాలన్నింటినీ కూడా నేను మీతో పంచుకుంటాను అని ఆవిడ ఎంతో చక్కగా వివరంగా మనకి ఎన్నో విషయాలు నేర్పారు. మరి అంతా కూడా సవ్యముగా ఉంది. నా జీవితం అంతా కూడా శుభకరమైనది అని ఆవిడ చెప్పి చక్కగా ఒక దైవిక వాక్యం కూడా చెప్పారు. అదేంటి అంటే, నేనున్న ఈ జీవితపు అనంత తత్వములో అంతా సవ్యముగా, ఒక్కటిగా, సంపూర్ణముగా ఉంది. నాతో సహా మనలో ప్రతి ఒక్కరూ జీవితం యొక్క ఔన్నత్యాన్ని, మరి పరిపూర్ణత్వాన్ని మనకు అర్థవంతమైన రీతుల్లో అనుభవిస్తాము. ఇప్పుడు నేను నా గతాన్ని ప్రేమతో చూసి నా గత అనుభవాల నుండి నేర్చుకుంటున్నాను. ఇక్కడ తప్పొప్పులు, మంచి చెడ్డలు అన్నవి లేవు.
గతము అయిపోయింది, జరిగిపోయింది. ఇప్పుడున్నది కేవలము ఈ క్షణపు అనుభవం మాత్రమే. ప్రస్తుతము నేనున్న క్షణానికి చేర్చినందుకు నా గతాన్ని నేను ప్రేమిస్తున్నాను. నేనెవరో, నేనేంటో అందరితో పంచుకుంటాను. ఎందుకంటే ఆత్మపరంగా మనం అందరము ఒక్కటే కాబట్టి. మరి నా ప్రపంచములో అంతా సవ్యముగా ఒక్కటిగా ఉంది. మరి లూయిస్ ఎల్హే గారు గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. లూయిస్ ఎల్హే గారి గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. ఆవిడ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, మరి గొప్ప బోధకురాలు. ఈమె పుస్తకము ప్రస్తుతము హీల్ యువర్ బాడీ, మరి అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల రచయిత. ఆమె పుస్తకాలు 29 భాషల్లోకి, మరి 35 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అనువదించబడ్డాయి. 1981 నుండి ఆమె ఎంతో మందిలోని అంతర్గత శక్తిని, సృజనాత్మకతను మేల్కొల్పి వారి వ్యక్తిగత మరి ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడింది. మరి ఈ బుక్ మనసు యొక్క పనితీరును సమగ్రముగా అర్థము చేసుకున్న వారిలో ఈమెను అగ్రగణ్యురాలుగా మనం పేర్కోవచ్చు. ఈమె హే హౌస్ అనే ఆధ్యాత్మిక సంస్థను కూడా స్థాపించింది. ఈ సంస్థ ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలను, ఆడియోలను, వీడియోలను ప్రపంచానికి అందిస్తూ ఈ భూమండలానికి స్వస్థత చేకూర్చడానికి పాటుపడుతున్నది. మరి ఈ పుస్తకంలోని చక్కగా ఎన్ని అద్భుతమైన పాయింట్స్ అంటే, మనం చెప్పుకున్నవన్నీ కూడా నా విశ్వాసము, మరి అసలు సమస్య ఏమిటి, సమస్య అసలు ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఇది నిజమా, మనం ఇప్పుడు ఏం చెయ్యాలి, మార్పుని నిరాకరించే తత్వము, మార్పు చెందడం ఎలా, నూతనత్వపు నిర్మాణము, దినచర్య, సంబంధ బాంధవ్యాలు, మరి పని, విజయము, సిరి సంపదలు, భోగభాగ్యాలు, నా కథ, ఆ తరువాత, ఇవన్నీ కూడా ఈ బుక్లో పాయింట్సే. అంటే ఏం చెప్తున్నారంటే ఆవిడ అదంతా కూడా మనము ఏది అనుకుంటే అదే జరుగుతుంది. పాత గతాన్ని వదిలిపెట్టేసి మనము మంచిగా ఆలోచిస్తే అదే నీ జీవితం అవుతుంది. మరి ఎదుటి వాళ్ళని కూడా మనము తప్పు పట్టవలసిన అవసరం లేదు. నీ అంతరంగంలో ఏముందో అదే బాహ్యంగా నీ జీవితంలో జరుగుతుంది. మరి ఏదైతే మనం ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటామో అవన్నీ కూడా వదిలిపెట్టేసేయాలి. నిరాకరించే ధోరణులన్నీ కూడా నాలోంచి వదిలిపెట్టేస్తున్నాను అని చూడు చక్కగా ఆవిడ అద్భుతమైన దైవిక వాక్యాలు కూడా చెప్పారు. అవన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా ఎన్ని సంవత్సరాలైనా ఈ బుక్ని ప్రతిరోజు మనం ఆ దైవిక వాక్యాలని చదువుకుంటూ మనం మన లైఫ్లో అప్లై చేసుకుంటూ ఇదంతా కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి ఇందులో మళ్ళీ ఆవిడ చెప్తున్న లాస్ట్ ఒక దైవిక వాక్యము, నాకు తెలియజేయవలసిందంతా తెలియజేయబడుతుంది, నాకు అవసరమైనదంతా నా వద్దకు చేరుతుంది, నా జీవితంలో అంతా సవ్యముగా ఉంది. మరి ఈ పై సత్యాలన్నీ నేనెంతో కాలంగా నమ్ముతుందట ఆవిడ. ఎక్కడా కూడా కొత్త జ్ఞానం అంటూ లేదు. ఉన్నదంతా సనాతనమైనది, మరి అనంతమైనది. శారీరకంగానైనా, మానసికంగానైనా, ఆధ్యాత్మికంగానైనా స్వస్థతను కోరుకునే వారి కొరకు అందుకు సంబంధించిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సమీకరించి వారికి అందించడంలో ఈవిడ ఎంతో ఆనందాన్ని, తృప్తిని పొందుతున్నాను. మరి అందరూ ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జ్ఞానాన్ని తీసుకోవడం వల్ల ఆవిడ ఇంకా ఎంతో ఆనందాన్ని పొందుతుంది. మరి ఆవిడకి తెలిసిన విషయాలు మరి నాకు నేర్పిన నా క్లయింట్స్కు, నా స్నేహితులకు, నా గురువులకు, మరి ఇతరులు వినవలసిన జ్ఞానాన్ని నా ద్వారా వ్యక్తపరచుటకు, నాలో ప్రవహిస్తున్న నా ఆ అనంతమైన దివ్య ప్రజ్ఞకు ఈ పుస్తకాన్ని అంకితమిస్తున్నాను అని ఈవిడ చెప్తున్నారనమాట. మరి ఏదైనా సరే మనం అప్లై చేసుకోవడం, సాధన చేసుకోవడం, మంచి ఆలోచనలు చేయటము, ప్రతిరోజు ఈ దైవిక వాక్యాల్ని మనసులో చెప్పుకోవటం, మిర్రర్ వర్క్ చేయటము, ఇదంతా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండి మన జీవితాల్లో కూడా మనం అద్భుతంగా మార్చుకుందాం మాస్టర్స్. మళ్ళీ మరి ఒక బుక్లో మనం వేరే బుక్లో చదువుకుందాము, ఇంకొక బుక్. థ్యాంక్ యూ సో మచ్.